సార్ మీరు ఈ సినిమా ఇంత చరిత్ర క్రియేట్ చేసింది, సినిమా స్టార్ట్ అయింది, చేశారు, డబ్బులు పెట్టారు, ఆయన అద్భుతంగా తీశారు, అందరూ అద్భుతంగా నటించారు, ఇదంతా ఒక ఎత్తైతే మీరు ఎప్పుడైనా రాఘవేంద్ర గారిని అసలు ఏంటి బావా నువ్వు ఇలా చేసావు, ఇది ఏంటి, దేనికి ఇది, ఏంటిది అని ప్రశ్న ఎప్పుడు మీరు అడగాలని అనుకున్న ప్రశ్న ఏమైనా ఉందా సార్ ఆయన్ని? ఏం అడిగినా కూడా సమాధానం రెడీగా ఉంటుంది. ఏది లేదు అసలు పెళ్లి తొందరగా అయితే చెట్టుకు కూడా రాలేదు అసలు. పెళ్లి సందడి కావాలి మీరు ఎప్పుడు లాస్ట్లో బెంగళూరులో ఒక రోజు దత్తును అరవింద్ గారు వచ్చారు. గంగోత్రి కూడా మా కాంబినేషన్ అంటే మేము ముగ్గురం కలిసి యునైటెడ్ ప్రొడ్యూసర్స్ 100వ సినిమా రేరుగా దొరుకుతుందమ్మా. ఎస్ సార్. మీరు ఇప్పుడు మీరు ఒక 50 ఏళ్ళు ఆయన ఒక 50 ఏళ్ళు పనిచేసుకున్నారు సినిమా ఇండస్ట్రీలో దారుణంగా. అండి మీరు ఈ 50 ఏళ్ళ చరిత్రలో మీరు చెప్పుకోగలిగి గర్వంగా చెప్పగలిగే సినిమాల పేర్లు ఒక్క 4 చెప్పగలరండి? ఇదిను అన్నమయ్య. అన్నమయ్య ఇది అంతే కదా. రామారావు ఆడుతూ అయితే మేజర్ చంద్రకాంత్, కొండవీటి సింహం, కృష్ణ గారితో అగ్నిపర్వతం, బాలకృష్ణతో అపూర్వ సహోదరులు, కృష్ణరాజుతో అమరదీపం, బుబ్బులి బ్రహ్మన్న. అంతే. అట్లా ఉన్నాయి, అట్లా ప్రతి హీరోకి ఉన్నాయి. ఎస్ సార్. మీరు మీ 50 ఏళ్ళ ప్రయాణంలో అంటే రాఘవేంద్ర గారు మీ పుట్టినరోజుకి ఒకసారి నేను వీడియో అడిగితే అందులో మాట చెప్పారు, బావా నువ్వు తిట్టినన్ని తిట్లు నన్ను లేచా నీ చేత తిన్నన్ని తిట్లు నేను ఇంకెవడు తినుండడు బావా అని ఒక మాట అన్నారు. అంటే ఇప్పుడు నా దృష్టిలో ఏంటంటే నేను మా శిష్యులు కూడా చెప్తూ ఉంటాను, అరే మనం డైరెక్టర్స్ అయినా కూడా మనం కూలీలు రా, యజమాని బాగుంటేనే మనం బాగుంటాం. మనకు ఒక ఇల్లు కట్టమని ఇచ్చారు, నేను మేస్త్రిని మీ అందరిని పెట్టుకున్నాను కనుక మన బాధ్యత ఇది. తప్పు జరిగినప్పుడు అప్పుడు కొన్ని కోట్లు పెట్టినప్పుడమ్మా ఏమన్నా అటు ఇటు అయితే మేమందరం బాగానే ఉంటాం, అంతే కదా. మా డబ్బులు మాకు వస్తే మా అందరం బాగానే ఉంటాం. ప్రొడ్యూసర్ ఏమైపోతాడు? కరెక్ట్ సార్. 100% రామారావు అంటే ఇప్పటికీ అప్పుడు కంపారిజన్ మాట్లాడలేదు నేను. ప్రొడ్యూసర్ బాగుండాలి, బాగుంటే కంటిన్యూస్గా జర్నీ చేయగలిగితే ఒకరినొకరిని అర్థం చేసుకుని రామారావుకి కానీ కృష్ణకి కానీ 20 నిమిషాలు కథ చెప్తే చాలు, అంతే కదా. అంతే అంతే. మీరు సాగదీయటం ఏ ఉండవు, ఓకే ప్రొసీడ్ అంతే, పాయింట్ చెప్తే చాలు అంతే. అంటే వాట్ ఈస్ కెపాసిటీ ఆఫ్ దత్తు, వాట్ ఈస్ కెపాసిటీ ఆఫ్ రాఘవేంద్ర ఆల్రెడీ తెలుసు కనుక వాళ్ళతో డిస్కషన్ అవసరం వెళ్ళిపోయింది అంతే. బట్ అలాంటిది జగదేకుడు అతిలోక సుందరికి చాలా లాంగ్ టైం పట్టింది. మరి అందరికీ భయమే కదా, మరి వరుసగా ఫెయిల్యూర్స్ జరిగింది, కొత్త టైప్ సబ్జెక్టు. అందుకనే ఎంతమంది రైటర్స్ వద్దన్నా కూడా తెప్పిస్తూ ఉంటాడు దత్తు. అవునండి, ఆయన మహారాజ పోషకుడు అయినా లేదు. ఇప్పుడు అంటే ఎవరి దగ్గర ఎంత ఉన్నా తీసుకోవడానికి వీలుగా. కథ ఇంకొక ముఖ్యమైన విషయం సార్, ఈ సినిమాకి సత్యానంద్ గారు, యండమూరి వీరేంద్ర గారు అందరూ రచయితలు దాదాపుగా పనిచేశారు, అందరూ తలో చేయవేశారు, ఎవరి కాంట్రిబ్యూషన్ ఎంతో మీరే చెప్పాలి. కానీ సత్యానంద్ గారు మీకు ఎన్నో సినిమాలు రాసి ఉండగా జంజాల్ గారు ఎలా వచ్చారు సార్ దీనికి? డైలాగ్ అడవిరాండ్ నుంచి ఉన్నాడుగా ఉన్నారు కదా. మరి ఈ సినిమా అడవిరాండ్ నుంచి ఉన్నాడు, తర్వాత సత్యానంద్ జంజాల ఇద్దరు కలిసి నాకు కథలు ఇచ్చారు. ఇద్దరు సలీం జావేద్ లాగా, అతని పేరు జంజాల, ఇతను సత్యానంద్, సలీం జావేద్ అనేవాడు. సలీం జావేద్, సత్యానంద్, జంజాల. ఇప్పుడు ఏంటంటే అందరూ రైటర్స్ డైరెక్టర్స్ అయిపోయారు కనుక రైటర్కి చాలా అంటే రైటర్స్ సపోర్ట్ కూడా మేము ఎక్కువ ఏంటంటే పాయింట్ అనుకుని రైటర్స్తో కూర్చుని ఇద్దరం కలిసి డిస్కస్ చేసి తర్వాత ప్రొడ్యూసర్గా చెప్పి, ప్రొడ్యూసరు డైరెక్టరు రైటరు ఒకటి అనుకున్నారంటే హీరోకి నమ్మకం వచ్చేస్తాం మా ముందు. ఎస్ ఎస్, వీళ్ళందరూ కలెక్టివ్గా ఉన్నారు, నో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్. నేను హిస్టరీలో ఇంతమందిని చూశాను, ఇన్ని సినిమాలు డైరెక్ట్ చేసినాడు. రాఘవేంద్రరావు గారు అంటాడు ఒకే ఒక్కడు, ఆయన ఒకే ఒక్కడు. చూడండి నాకు
అగ్నిపర్వతానికి ఏమో తను పైన రాయటం బాగా హెడ్డింగ్ ఎలా పెట్టాలనేది ఫుల్ పేజ్ చేసేసి స్పిల్బర్గ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అప్పుడే అంటే నేను బాగా మరీ స్పిల్బర్గ్ వెళ్ళి సీలింగ్ ఎక్కించేస్తున్నావు నన్ను అన్నారా? అంటే అప్పటికి నిజానికి చెప్పాలంటే స్పిల్బర్గ్ అన్నది ఎవరో బాగా హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ తప్పితే స్పిల్బర్గ్ అన్నది తెలియదు సార్. ఇప్పుడు తెలిస్తే ఇప్పుడు అందరికీ తెలుసు. అప్పుడు కూడా స్పిల్బర్గ్ సెన్సేషన్ గా ఉన్న రోజుల్లోనే పెట్టాడు. అఫ్ కోర్స్. అంటే నేను అంత ముందు ఏంటంటే పాటలకి రాజ్ కపూర్ గా ఉండేది. స్పిల్బర్గ్ అనేది ఏదైనా ఇప్పుడు మాట్లాడుకోవాల్సింది మనం ఒకటే, గతం కొన్నా కూడా జగదేకుడు ఇప్పుడు ఏంటంటే రేపు ఎందుకు రావట్లేదని కంగారుగా ఉంది నాకు. తప్పకుండా రేపు వచ్చేస్తే ఆ సినిమా చూడాలి మళ్ళీ. నేను ఇంతవరకు పాత సినిమాలు ఏది చూడలే, నేను టీవీలో కూడా చూడలే మీరు తీసినవి. ఇది మట్టుకు అసలు ఎప్పుడు వాడ 9 అనుకుంటున్నాను నేను. అసలు చెప్తున్నా. ఒక రోజు ముందుకు వెళ్ళిపోతున్నారు టైం ట్రావెల్ చేసి మీరు. ఇప్పుడు బేసిక్గా చిరంజీవి గారు ఈ క్యారెక్టర్ చేయడం అనే ఒక కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఒక మానవుడుగా ఓ పక్కనేమో శ్రీదేవి గారు దేవకన్య, ఆవిడకుండే ఫోకస్ కథలోనే ఉన్నది ఆ క్యారెక్టర్కి. ఇది ఒక సామాన్యమైన మానవుడు. మీరు ఆ గైడ్ అనే క్యారెక్టర్ని ఎట్లాగా పట్టుకున్నారు సార్? దాని మీద ఏమైనా గైడ్ అయితేనే అన్ని భాషల్లో మాట్లాడగలడం ఒకటి. ఇటువంటివన్నీ చాలామంది క్యారెక్టర్స్ చూస్తాడు కాబట్టి గైడ్ అనేవాడు. ఈ అమ్మాయి నాటకాల నుంచి వచ్చిందని, వాళ్ళ కన్నడం వాళ్ళు ఎట్లా వచ్చిందని అట్లా అని ఒక సామాన్యుడికి వీడు జమీందార్ గారు అబ్బాయి అంటే అది రాదు. అదేలేండి. అసలు హ్యాట్స్ ఆఫ్ టు చిరంజీవి. అసలు ఆంజనేయుడు గెటప్లో అయితే బేర్బాడీతో ఆ చల్లో చేయటం అనేది అదొకటి అద్భుతం. అయితే 104 ఫీవర్తో మనం దత్తగారు వద్దన్నారు, నేను వద్దన్నాను. కావాలంటే పోస్ట్పోన్ చేద్దాం డేటు, అంత జంట లేదు డేట్ అనుకున్నారు. పాపం హ్యాట్స్ ఆఫ్. లాస్ట్ షాట్ తీసుకున్నారు, పడిపోయాడు ఆయన. కళ్ళు తెరిస్తే విజయ హాస్పిటల్లో ఉన్నాడు. నిజంగా ఆయనలాగా అసలు హార్డ్ వర్కర్ రామారావు గారు ఆయనే. అంటే మీ ఇద్దరికి ఇందాక నేను అన్నట్టుగా డౌన్ ది జనరేషన్స్ మళ్ళీ అంత పెద్ద హీరోలతో మొదలెట్టి మా అదృష్టం అదే. 3 తరాలతోనే చేస్తాం. 3 తరాలు. ఇంకో తరం రెడీగా ఉంటే రెడీగా ఉన్నాము. అదే ఇప్పుడు రామ్ చరణ్తో మీరు నెక్స్ట్ చేస్తే మరి అది ఎన్టీఆర్, బాలకృష్ణ, కళ్యాణ్ కృష్ణ, జూనియర్ ఎన్టీఆర్తో మన స్టూడెంట్ నెంబర్ 1 అది జరిగింది. నాగేశ్వరరావు, నాగార్జున, సుమంత్. ఎస్. అంటే మీరు టచ్ అయిన హీరో లేరు చెప్పాలంటే. అల్లు అర్జున్ మీరే ఇంట్రడ్యూస్ చేశారు, మహేష్ బాబుని మీరే ఇంట్రడ్యూస్ చేశారు. అంటే అది ఒక గ్రేటెస్ట్ రికార్డ్ అండి. ఏ లాంగ్వేజ్ ఇండస్ట్రీలోనూ ఉండదు ఇది. ఏం సార్? అవునండి. ఇంతమందిని ఇంట్రడ్యూస్ చేయడం పక్కన పెట్టి వాళ్ళకి సూపర్ హిట్లు ఇవ్వడం ఫస్ట్ ఓపెనింగ్ ఫిల్మే. అది నిజంగా ఈ బిలీవ్ ఫాన్ సినిమా. అండ్ తను ఎక్కువ ఫస్ట్ తిరుపతి వెళ్ళి రావటం, రీల్స్ పెట్టడం, ఇవన్నీ జగదేకుడికి కూడా చేశారు సార్. గడ్డం ఇవ్వటం, ఇవన్నీ నా శక్తితో పాటు మానవ శక్తితో పాటు దైవశక్తి అటువంటి. మీరు ఒక దీక్షలాగా డ్రెస్ గట్ట మార్చేసి అసలు మీ ఇంటర్వ్యూ త్వరగా అయిపోతే వెంటనే సినిమా చూడాలని నాకు. ఏ సినిమా చూస్తారు? అక్కడ రేపు కదా సినిమా, ఇవాళ కాదు కదా. అయినప్పటికీ మీరు ఇన్ని అనుభవాలు, ఇన్ని జైత్రయాత్రలు, ఇన్ని రికార్డులు, ఇన్ని ల్యాండ్ మార్క్స్ క్రియేట్ చేసి కూడా ఇంకా మళ్ళీ రేపు సినిమా అనగానే ఒక నవయువకుల్లాగా, ఒక బీసీ సెంటర్లో ప్రేక్షకుల్లాగా మీరు అర్జెంటుగా సినిమా థియేటర్కి పారిపోవాలని అనుకుంటున్నారే, దానికి మాత్రం మీకు హ్యాట్స్ ఆఫ్ సార్. నిజంగా మీరు యూఆర్ అన్ ఇన్స్పిరేషన్, యూనిట్ ఆఫ్ ఇన్స్పిరేషన్ టు ది ఎంటైర్ ఫిల్మ్ ఇండస్ట్రీ. నిజంగా మీరు చూస్తున్నారు అన్నది పెద్ద విషయం కాదు, ఎందుకంటే మీరు తీసిన సినిమా. కానీ ఈ రోజున సినిమా ఇండస్ట్రీలో ఉన్న యంగ్ డైరెక్టర్స్, యంగ్ హీరోస్ ఏ ఆఫీస్కి వెళ్ళినా ఇదే డిస్కషన్ జరుగుతున్నది సార్ యాజిటీస్గా. దానికి మీరు నిజంగా మా హిట్ దాని బాధ్యులు
ఇప్పుడు నిర్మాత సినిమా రిలీజ్ అయిన తర్వాత నేను ఎక్కడన్నా రిపోర్ట్ అడగాలనుకుంటే నేను ఎక్కడ అడగను, రాఘవేంద్ర గారికే ఫోన్ చేస్తాను, బావా ఎలా ఉంది? చూసావా, సినిమా ఏం చూస్తాం బావా, నడుము పట్టిస్తుంది, వచ్చేసాను బయటికి. బిఫోర్ వీ కన్క్లూడ్ దిస్ సెషన్ సార్, మీకు ఒక క్వశ్చన్ సార్. ఏంటంటే ఇప్పుడు మీ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యి, సరే మీ ఆశీస్సులు, మీ దీవెనలు, మీ గైడెన్స్, మీ డ్రైవ్ అన్నీ ఉన్నాయి వాళ్ళకి, లేకుండా లేదు. ఒక కల్కిలాంటి సినిమాని ఎగ్జిక్యూట్ చేశారు వాళ్ళు ఈ రోజున. మీ పిల్లలు చిన్న తారాగణం ఇంట్లో అందరూ కలిపి చేసిన సినిమా అది. ఈ జగదేకుడు అతిలోక సుందరి సినిమా మీద వాళ్ళు ఎప్పుడు మీతో మాట్లాడే మాట ఏంటి సార్? ఇప్పుడు ఇదే, ఇప్పుడు అడగండి అంకుల్ని, చేసేద్దాం ఎవరో 6 నెలలు పెట్టారంటే అది అంకులే చెప్తారమ్మా. ఎప్పుడు అనేది అంకులే చెప్తారు. ఇప్పటికే స్వప్న అంటాం, ఎప్పుడు వచ్చినా అంకుల్ దాని గురించి ఆలోచించడం, అంకుల్ జగదేకుడు అతిలోక గురించి. స్వప్న పేరుతోనే చిన్న పిల్లల నుంచి తెలుసు కదా, స్వప్న పేరుతోనే నా సొంత సినిమాలో అపూర్వ సోదరులో స్వప్న ప్రియ స్వప్న అని చెప్పి 100 మంది డాన్సర్స్తో తీశాను. స్వప్న ప్రియ స్వప్న నీ అందం ఆలాపనగా. దానికి స్వప్న దత్ గారే ఇన్స్పిరేషన్ అనమాట. ఆ తర్వాత స్వప్న సినిమా అని చెప్పి దీంట్లో స్టూడెంట్ నెంబర్ 1. ఓకే ఓకే. అట్లా ఇప్పుడు స్వప్న సినిమా, వైజయంతి, ఎంత స్వప్న సినిమానా వైజయంతి అనేది వైజయంతి అనేది ఇంక దాన్ని మించింది లేదు సార్. అది ఒక వజ్రకిరీటం అనమాట ఆ సంస్థకి. తక్కువ ఇంకా ఆభరణాలు, చెవిపోగులు. రామారావు పెట్టడం ఒక ఎత్తు, అది వెంకటేశ్వర స్వామి మెడలో ఉండటం ఒక ఎత్తు కదా. వైజయంతిమాల, వైజయంతిమాల, వసివాడని వైజయంతిమాల. ఈ మన జగదేకురుడు అతిలోక సుందరి అనే టైటిల్ ముందు అసలు మీరు జగదేకురుడు అని మాత్రమే పెడదామని అనుకున్నారని నేను అప్పుడు ఆ రోజుల్లో మెడ్రాస్లో విన్నాను సార్. డిస్కషన్ జరగలేదు, అంత డిస్కషన్ జరగలేదు. ఏదో ఏదో విచిత్రమైన బొట్టిదైతే అదొకటే గుర్తుకొస్తుంది. అంతకుముందు జగదేకుడు కాదు రామరాజు గుర్తొస్తుంది. అదే రీమేక్ అనుకుంటారు. ఈ అమ్మాయి ఉంది కదా ఇక్కడ డెజాంటిక్ గా, పైగా అమ్మాయి కదా అతిలోక సుందరి అని అంటే బాగుంటుందని నేను పైనుంచి రాకపోతే మామూలు కథలో అవును జమీందారు గారు అమ్మాయి అన్నాం అనుకో, ఆయన పేరు ఒకటే ఉండేది. కరెక్ట్. మొత్తం కనెక్ట్ అవ్వటం, అసలు దేవలోకం నుంచి అసలు రావటం ఏంటి అనే దానికి అతిలోక సుందరి అంటే తప్ప, అతిలోక సుందరి సామాన్యుడు జగదేకుడు అవటం. సామాన్యుడు జగదేకుడు అంటే ఆయనకు ఉంగరం దొరికినా కూడా మిస్యూజ్ చేయలేదు, మిస్యూజ్ చేయలేదు. అదే మరి హీరోయిజం అంటే అదే కదా సార్, హీరో క్వాలిటీస్ అంటే అదే. మీరు దాన్ని దివికి భూవికి లింక్ వేసిన దిగ్దర్శకుడు మీరు. అది అద్భుతంగా పండింది స్క్రీన్ మీద, ఎప్పటికీ పండుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ సెషన్. ఇద్దరికి కూడా అతిరథ మహారథులు సినిమా పరిశ్రమలో ఇద్దరు కృష్ణార్జునులు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.